నమస్తే అండి. ఇది సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి హైవే రహదారి. అయితే ఇక్కడ రహదారి పైన మానవ రూపం కన్నా ముందు ఏర్పడినటువంటి భూమి మీద వానర సైన్యం ఏర్పడ్డది. రామాయణంలో చెప్తుంటారు, రాముల వారికి సైన్యంగా ఉండి ఎంతో సహాయం చేసినటువంటి వానరాలకు ఎంతో పేరుంది. వాటిని ఆంజనేయ స్వామి బిడ్డలుగా కూడా కొలుస్తూ ఉంటారు. కానీ అలాంటి వానరాన్ని ఇక్కడ రహదారి పైన వాహనాలు తొక్కించుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడ మరణించడం జరిగింది లంకపల్లి శివారులో. అయినప్పటికీ వానరానికి మరణించినప్పుడు కూడా అధికారులు పట్టించుకున్న పోవడం హైవే అధికారులు కానీ ఆర్ఎండ్బీ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవటం లేదు. అయితే అడవులన్నింటినీ నరికేయడం యొక్క ఈ యొక్క వానరాలు మొత్తం కూడా అడవిలో ఉండాల్సినవి రహదారిపైకి రావటం జరుగుతూ ఉంది. ఈ రహదారిపైకి వచ్చినటువంటి వానరాలని తప్పించకుండా వాహన చోదకులు వాటిని తొక్కించుకెళ్ళడం అనేది చాలా దుర్మార్గం, మానవత్వం లేనటువంటిది కనబడతా ఉంది. అదే మనిషి మరణిస్తే రహదారి పైన ఎంతో హడావుడి చేస్తారు. కానీ మోగజీవమైనటువంటి వానరం మరణిస్తే మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వెంటనే వానర ప్రేమికులకు సంఘం తరఫున, వన్యప్రాణుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ వానరానికి ప్రభుత్వం లాంఛనప్రాయంగా అంత్యక్రియలు జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, అలాగనే వానరాలని కాపాడాలని చెప్పేసి, అంతరించిపోతున్న అడవులను కూడా కాపాడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.